మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, అప్పులు అనుకోకుండా ఆగిపోయిన మొక్కులు తీర్చాలంటే మనిషి ఎలాంటి వ్యవహారం చేయాలంటారు? ఓం వృషశైలాధిప ఏవ దైవతన్నః వృషభాద్రీశ్వర ఏవ దైవతన్నః ఫణిశైలాధిప ఏవ దైవతన్నః భగవాన్ వెంకట ఏవ దైవతన్నః. ఏడుకొండలవాడు, ఆపద మొక్కులవాడు, అనాథ రక్షకుడు రసి శ్రీనివాసుడు. కలవు వైకుంఠ, కలియుగ వైకుంఠము తిరుమల. అలానే ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ఏదైనా ఉంది అంటే తిరుమల మాత్రమే. ఆ స్వామివారికి చేసేటువంటి కొన్ని ప్రక్రియలు ఉంటాయమ్మా. ఆ ప్రక్రియ వచ్చినప్పుడు కొన్ని అనుసంధానాలు కలిసినప్పుడు మనం ఇంట్లో చేయటమా, లేదంటే ఏదైనా వెంకటేశ్వర ఆలయంలో చేయటమా, ఇవన్నీ కాదు తిరుమల వెళ్దాం ఒక్కసారైనా. ఆ యోగాలు కలిసి రావటం అదృష్టం. ఆ వచ్చినటువంటి అదృష్టాన్ని మనం స్వీకరించగలుగుతున్నామంటే మనమే భాగ్యవంతులం అనుకోని కనుక తిరుమల వెళ్ళైనా సరే ఒక చిన్న ప్రక్రియని కనుక వాళ్ళు కనుక నిర్వర్తించినట్లయితే ఏంటి గురుగారు? జీవితకాలంలో మీరు అడిగినటువంటి ఈ మొక్కు అప్పు, అంటే ఈ మొక్కు అప్పు అనే కాకుండా ఆటంకాలు, అగచాట్లు, అవమానాలు, అపనిందలు, అన్యాయములు, వీటి నుంచి కూడా వీరు పూర్తిగా పరిపూర్ణంగా బయటపడతారు. ప్రతి మనిషి భయపడేది అప్పుకే, ప్రతి మనిషి భయపడేది అనారోగ్యం, ప్రతి మనిషి భయపడేది ఏదన్నా సమస్య వస్తే వెంటనే మొక్కు వేసుకుంటారు, మర్చిపోతూ ఉంటారు. పెద్దవాళ్ళ అనుమతి లేకుండా మొక్కేటువంటి మొక్కు కాదు. అవునా గురుగారు? మన పెద్దవాళ్ళు మన గురించి మొక్కుకోవాలి. వాళ్ళ అనుమతి లేకుండా మనం మొక్కుకునేటువంటిది మొక్కు కాదు. కానీ ధర్మం అనేటువంటిది ఒకటి ఉంటుంది. అది భగవంతుడికి మనం రుణపడ్డట్టే. ఒక మాట ఇచ్చాము ఆయనకి, ఏదో ఒక రూపంలో ఆ మాటను మనం నెరవేర్చుకోవాలి. ఇవాళ రేపాయిలు ఉండ అనేటువంటిది. అంటే మనం ఎవరికైనా ఒక మాట, మనకి ఎవరైనా ఒక మాట ఇస్తున్న మాట ఇచ్చి మాట తప్పద్దు అంటాం చూసారా. ఒక మాట ఇచ్చాం భగవంతుడికి, ఆ మాటను ఏదో ఒక రూపంలో నువ్వు నెరవేర్చుకోవాలి. నెరవేర్చుకోకపోతే ఆయన నీ కొన్ని సమస్యలను చూపిస్తూ ఉంటాడు. అది మనం గ్రహించాలి. ప్రతి దాంట్లో ఆటంకాలు ఎదురుతున్నాయి, ప్రతి దాంట్లో తెప్పలు తప్పట్లేదు. మనకు కష్టపడుతున్న అన్యాయమే మనకు ఎదురవుతుంది. మనం ఎవరికి న్యాయం చేసినా తిరిగి మనకు అన్యాయమే వస్తుంది. మనం ఎంత ఉపకారం చేస్తామో అంతటి అపకారం తిరిగి మనకు వస్తుంది. అపనిందలు ఏం చేయాలి? దాని నుంచి దేని నుంచి బయటపడలేకపోతున్నాం. అటువంటిప్పుడు ప్రతి శ్రవణ నక్షత్రం వచ్చినప్పుడు, ప్రతి శ్రవణ నక్షత్రం వచ్చిన నెలకు ఒకసారి శ్రవణ నక్షత్రం వస్తూనే ఉంటుంది. ఆ వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి వారికి ఒక రకమైన ఆరాధన చేయటం. శ్రవణ నక్షత్రము అష్టమి సోమవారం. ఈ యొక్క కలియుగంలో భారతదేశమునందు లేదా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక అదృష్టవంతులో భాగ్యవంతులు తెలియదు కానీ అమ్మా, ఇప్పుడు ఏదైతే మనం 3 అనుకున్నామో ఈ 3 21 తారీఖు వచ్చింది. 21 తారీఖు ఏప్రిల్ 21. అష్టమి శ్రవణ నక్షత్రము సోమవారం. సోమాష్టమి శ్రవణాష్టమి, సోమాష్టమి శ్రవణాష్టమి, ఇందు శ్రవణం. ఇందువారం అన్నా అంటే సోమవారం అన్నా శ్రవణ నక్షత్రం అన్నా మళ్ళీ ఒకటే. సోమవారం చంద్రుడికి ప్రీతి, అష్టమి చంద్రుడికి ప్రీతి, శ్రవణ నక్షత్రం చంద్రుడికి ప్రీతి. అలాగే ఈ 3 కలిసి వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతి. శ్రవణ నక్షత్రం ఆయన జన్మ నక్షత్రం. ఆ రోజు నాడు అంటే మేమైతే ఒక ప్రక్రియ చేస్తున్నాం, అదే చేయమని చెప్పట్లా. అవకాశం ఉంటే అందులో పాల్గొనొచ్చు, లేదు ఇంటి దగ్గర వాళ్ళ కనుక భాగ్యం ఈ రకంగా చేసుకోవడానికి అవకాశం ఉంటే తూచా తప్పకుండా ఖచ్చితంగా చేసి తీరాల్సిందేనమ్మా. చేసి తీరగలిగితే ఒక రకమైనటువంటి దోషాలు నిర్వీర్యమవుతాయి. లేదు మేము చేసిన విధానంలో వచ్చి కనుక అక్కడ కూర్చొని చేయగలిగితే సప్త వ్యాధ సప్త జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ, 7 జన్మలుగా మనం అనుభవించేటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో గడిచినటువంటి 3 జన్మలు గడవలసిన 4 జన్మలు ఉంటాయి.
వీటి నుంచి అనుభవించేటువంటివి ఏవైతే ఉంటాయో వాటి నుంచి పూర్తిగా ఆ జీవుడు బయటపడతాడు. బా. అటువంటి అమోఘమైన ప్రక్రియ అమ్మా. ఏం చేయాలంటారు గురుగారు? మేము చేసేది చెప్తాను, ఆ విధానాన్ని అనుసరించి వాళ్ళ ఇంట్లో అయినా చేసుకోవచ్చమ్మా, మన దగ్గరైనా చేసుకోవచ్చు. 21వ తారీఖు రోజు నాడు తిరుపతిలో స్వామివారికి తులసి పుష్ప సహితంగా సప్తగిరి ఆరాధన చేస్తున్నాం. ఓకే. అంటే వెంకటేశ్వర స్వామివారిది పంచలోహాల విగ్రహం. ఆ విగ్రహాన్ని స్వామివారికి అర్చన చేసుకొని తులసి దళాలతో ఆరాధన చేసి అనంతరం స్వర్ణ పుష్పాలతో అర్చనమ్మ. 108 బంగారపు పూలతో స్వామివారికి అర్చన చేయటం. చేసిన తర్వాత ఇవి 7 నాణెములను ఉంటాయి స్వామివారికి సంబంధించి. ఆ 7 నాణాలు ఏవైతే ఉంటాయో మనకి ఇప్పుడు మామూలుగా నేను ఒక 10 మందితో వెళ్తాను అనుకోండి, 10 మందికి 10 70, అంటే ఒక్కొక్కరికి 7 నాణెములు. ఎంతమంది అయితే అందులో పాల్గొంటారో, ఇప్పుడు నేను నా నుంచి ఒక 10 మంది వెళ్ళామనుకోండి, ఒక 70 నాణెములు. మనిషికి 7 నాణెములు లెక్కన. ఇప్పుడు నేను నా పరిసరాల్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళు నాతో రావచ్చు రాలేకపోవచ్చు. ఈ 10 మంది పేరు మీద నేను వెళ్ళి చేయటం 70 నాణెములు. ఆ 70 నాణెములు స్వామివారికి అర్చన చేసి ఆ స్వామివారిని అలా పట్టుకొని చేత పట్టుకొని తిరుమల కొండ శ్రీవారి మెట్టు నుంచి కొండెక్కుతామమ్మ. కొండ పూర్తిగా కొండెక్కేసిన తర్వాత జీవధ్వజం అంటే ధ్వజస్తంభం, ఆ ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి ఈ 10 మంది పేరు మీద 10 జ్యోతులు అక్కడ వెలిగించడం జరుగుతుంది. ఆ వెలిగించిన అనంతరము ఆ ఒక నాణెములు ఏవైతే ఉంటాయో ఆ నాణెములని తిరిగి వచ్చిన తర్వాత వీరందరికీ కూడా చేతికి అందించడం జరుగుతుంది. 7 నాణేలమ్మ. ఆ నాణాల్లో ఉండేటువంటి రహస్యం అయితే నేను చెప్పను, మీరు చూసుండరు. 7 అనేటువంటిది ఎందుకు పెట్టడం జరిగింది అంటే జాతకరీత్యా 7 అనేటువంటిది వృద్ధి సంఖ్య. ఎప్పుడు కూడా లగ్నాత్తు సప్తమ స్థానం అంటే అన్యోన్యత, కుటుంబం, స్నేహం ఏదైనప్పటికీ కూడా ఇలా కలిసి ఉండేలా చూసేటువంటి విధానం అది. వృద్ధి ఎప్పటికప్పుడు వృద్ధి చెందేటువంటిది అన్ని విధానాల్లో కూడా. వ్యాపారమే కావచ్చు, మనం ఏదైతే కనుక జీవితాన్ని చక్కగా నిలబెట్టుకోవాలి, నడిపించుకోవాలనేటువంటి సూత్రాలు ఏవైతే మనం అనుకుంటామో వాటి ప్రతి ఒక్కటి కూడా 10,000 రెట్లు అది వృద్ధి చూపిస్తుంది ఆ 7 కాయిన్లు కూడా. కాబట్టి ఆ 7 నాణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ అర్చన చేసిన తర్వాత వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా కనుక తిరుపతి వస్తే 11:30కి శ్రీవారి మెట్టు దగ్గర మేము ఉంటాం. వారి స్వహస్తాలతో సువర్ణ పుష్పం అర్చన చేయొచ్చమ్మా. స్వర్ణం పవిత్రమమలం స్వర్ణం పాప ప్రణాశనం స్వర్ణం హి శంకరం యస్మాత్ అతశాంతిం ప్రయచ్చమే. ఆ స్వర్ణ పుష్పం పట్టుకొని స్వామివారి నామాలు చెప్పుకొని సువర్ణ ఘర్మ స్వాహ, సువర్ణ అర్క స్వాహ, సువర్ణ శుక్ర స్వాహ, సువర్ణ జ్యోతి స్వాహ, సువర్ణ సూర్య స్వాహ అనుకుంటూ కొన్ని మంత్రాలు మేము చెప్పినప్పుడు ఆ నామాన్ని పట్టుకొని వాళ్ళు చక్కగా స్వామివారి దగ్గర ఆ పుష్పం ఒకటి అలా వదిలి నమస్కారం చేయడం. ఒక పుష్పం వదలగలిగితే చాలమ్మా, అక్కడ జన్మ చరితార్థం అవుతుంది. అంటే బంగారం అనేటువంటిది మనం వదిలిపెట్టాము అంటే ఒక రకంగా మృత్యుప్రదమైన దోషం వెళ్ళిపోతుందమ్మా. బంగారం అంటే స్వర్ణం పవిత్రమమలం అని వచ్చింది కదా, స్వర్ణం పవిత్రం. అందుకని అంటారు ఒంటి మీద కనీసం ఒక 1/2 గ్రాముతో అయినా సరే చిన్న బటువో చిన్న చెవులకు ఏదో ఒకటి పెట్టుకుని ఒంటి మీద ఇంత బంగారమైనా ఉండాలి అని అంటారు. ఆ బంగారం శరీరానికి ఇంతైనా ఉంటే ఆ మనిషి ఎప్పటికప్పుడు పవిత్రతగా ఉంటాడు. ఆ బంగారాన్ని మనం స్వామివారికి అర్పిస్తున్నాము అంటే ఇంకెంత పవిత్రత మనకు ఉంటుంది. అంతటి యోగవంతమైనటువంటి సిద్ధి వాళ్ళకి కలుగుతుందమ్మా. ఇది మేము అక్కడ చేస్తున్నాం. అక్కడికి రాగలిగి మాతోటి ఉండి ఆ విధానాన్ని అర్చించుకొని శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద అనుకుంటూ గోవిందనామాలతో, ఇంకోటి పాలయ గోవింద, శేషాచలపతి గోవింద, వెంకటరమణ సంకటహరణ, వెంకటరమణ సంకటహరణ తవచరణ అనుకుంటూ స్వామివారి నామాన్ని కీర్తించుకుంటూ కొండ మీదకి వెళ్ళి చేసినటువంటి ప్రక్రియలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాల్సిందిగా నేనైతే పేరున చెబుతున్నా. అక్కడికి రాలేని వాళ్ళు ఉంటారు, పరోక్షంగా అందులో పాల్గొని తిరిగి వచ్చిన తర్వాత ఆ నాణెములు వాళ్ళకి ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది రేపు శ్రవణ నక్షత్రం నాడు పర్టిక్యులర్గా చేసేటువంటి ప్రక్రియ. ఇలా కాకుండా ప్రతి శ్రవణ నక్షత్రము వచ్చినప్పుడు చక్కగా ఇంట్లో గోడకి పసుపు రాసేసి నామాలు పెట్టేసుకొని అక్కడ స్వామివారికి దీపారాధన, వెంకటేశ్వర స్వామి దీపారాధన అంటారు కదా, దీపారాధన పెట్టుకొని గోవిందనామాలతో అర్చన చేసుకొని కొబ్బరికాయ చరిమిడి నైవేద్యం పెట్టుకోగలిగితే
ప్రతి శ్రవణ నక్షత్రం వస్తున్నాడు చూస్తారమ్మా, అపరిమితమైన వృద్ధి కలుగుతుంది. ఎస్. ఆ వృద్ధి మనం చూసి ఆశ్చర్యపోతాం. ఆ వృద్ధి మనకు కలగాలి అంటే మనం ఏదైతే మొక్కులు మొక్కుకుని ఉన్నాము, మాట ఇచ్చి ఉన్నాము, ఇటువంటివి తెలుసో తెలియకో చేసినటువంటివి మనిషిని కుదిపేస్తూ ఉంటాయి. అటువంటి దాని నుంచి పూర్తిగా బయటపడాలి ఒక్కసారి. రైట్. ఆ బయట పడగలిగే ప్రయత్నం చేసి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించుకొని ఆ 7 కాయిన్లు ఇంట్లో పెట్టుకొని ప్రతి నెల శ్రవణ నక్షత్రం వచ్చినప్పుడు ఆ 7 కాయిన్లకి అర్చన చేసుకోండి. స్వామివారికి అది నామం పెడతారు కదా, ఆ నామం పెట్టిన తర్వాత కింద 7 కాయిన్లు చక్కగా పెట్టుకొని అర్చన చేసుకోగలిగితే అంతకు మించినటువంటి ముక్తి, మోక్షం, భాగ్యం నాకైతే కలియుగంలో కనిపించట్లేదమ్మా. రైట్. అదే విషయం. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. పరమేశ్వర.